హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ మాస్టర్ క్లాస్. సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో ఐ కార్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఐ కార్డ్స్ వల్ల యూజ్ ఏంది, సో మనం ఎక్కడ యూట్యూబ్లో మనకు ఐ కార్డ్స్ ఎక్కడ డిస్ప్లే అవుతాయో తెలుసుకుందాం. సో ఫస్ట్గా మనం ఏదైనా ఒక వీడియోని ప్లే చేస్తే ఆ వీడియోలో ఐ కార్డ్ ఎక్కడ ప్లే అవుతుంది, సో దానివల్ల యూజ్ ఏందో తెలుసుకుందాం. సో జనరల్గా ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని వీడియోని ప్లే చేయండి. ఆ వీడియోలో కనుక వాళ్ళు ఐ కార్డ్స్ కనుక ఇన్సర్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఒక వీడియోని ప్లే చేస్తున్నాను, దీంట్లో మనకు ఐ కార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేసి ఉన్నాయి. సో ఐ కార్డ్స్ ఎట్లా డిస్ప్లే అవుతాయి, సో దానివల్ల మనకు యూజ్ ఏందో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఈ ప్లేస్లో అంటే మనకి 0.22 సెకండ్స్ ప్లేస్లో వాళ్ళు ఐ కార్డ్స్ని అయితే ఇన్సర్ట్ చేశారు. సో మనకు ఐ కార్డ్ ఎట్లా కనబడుతుంది, మనకి ఎట్లా వస్తుందో చూడండి. సో ఇక్కడ చూడండి, మనకు హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ సింపుల్ స్టెప్స్ అని ఒక వీడియో అయితే పైన మనకు ఐ కార్డ్లో కనబడుతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు దీనిపైన మనం ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ వీడియో లింక్, సో ఐ కార్డ్లో ఉన్న వీడియో లింక్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఇన్ సింపుల్ స్టెప్స్ అనేది మనకు ఐ కార్డ్లో చూపించిన వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఛానల్కి వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. సో మనం వీడియోని రన్ చేసేటప్పుడు మనం ఐ కార్డ్స్ కనుక ఇన్సర్ట్ చేస్తే సో ఆ వీడియోస్ కూడా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దీనివల్ల ఛానల్ గ్రో అవుతుంది, అట్లాగే మనకు వ్యూస్ కూడా పెరుగుతాయి. సో మరి ఈరోజు వీడియోలో ఈ ఐ కార్డ్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, మనం ఎక్కడెక్కడ ప్లేస్లలో పెట్టాలి, ఎట్లా పెట్టాలనేది తెలుసుకుందాం. సో మీరు ఐ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఈ ప్లేస్లో అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఛానల్లో నేను ఒక వీడియోని అయితే నేను ఎడిట్ చేయబోతున్నాను. సో మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఈ అప్లోడ్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఈ అప్లోడ్ ప్రాసెస్లో మనకు ఇక్కడ సైడ్ అంటే మనకు ఈ డ్రాగ్ చేసినప్పుడు మనకు కార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇవి బేసిక్ కార్డ్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలో ఇక్కడ చూద్దాం. మీరు కార్డ్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు కార్డ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీంట్లో మనకు ఇక్కడ వీడియో కార్డ్ అండ్ ప్లేలిస్ట్, వీడియో కార్డ్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మనం వీడియోలో మనము 3 to 4 టైప్స్ ఐ కార్డ్స్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి మనకు జనరల్ వీడియోని ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ రెండోది వ్యూస్ ఎక్కువ ఉన్న వీడియోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ థర్డ్ మనకు ప్లేలిస్ట్లోని వీడియోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో మరి ఎట్లా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో ఈ ప్లేస్లో నేను ఐ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ మీకు కార్డ్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మీరు వీడియోని ఐ కార్డ్లో పెడతారా, ప్లేలిస్ట్ని పెడతారా, ఛానల్ని పెడతారా, లేదంటే లింక్ను మీరు అక్కడ చూపించాలనుకుంటున్నారా అనే ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో సెలెక్ట్ చేసుకుంటే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి, లేదంటే మీరు ఇక్కడ వీడియోస్ని సెర్చ్ చేయొచ్చు. సో ఈ వీడియోస్లలో సపోజ్ నేను ఇక్కడ ఈ వీడియోని నేను ఈ ప్లేస్లో రావాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, హౌ టు క్రియేట్ న్యూస్ వెబ్సైట్ అనే వీడియో నాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఐ కార్డ్ ద్వారా డిస్ప్లే అవుతుంది. అండ్ అట్లాగే మనకు ఛానల్ని నేను మొత్తం కంప్లీట్ ఛానల్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ న్యూ కార్డ్ పైన క్లిక్ చేస్తే ఛానల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు మీ ఛానల్ని సెర్చ్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఛానల్ వచ్చింది. సో ఈ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ కస్టమ్ మెసేజ్ అని అడుగుతుంది. సో కస్టమ్ మెసేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఏదైనా ఒకటి కస్టమ్ మెసేజ్ అని టైప్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఐ కార్డ్స్ అనేది ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం వీడియో ప్లే అయినప్పుడు మనకు ఐ కార్డ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే ఐ కార్డ్స్ మనం ఎక్కడెక్కడ ఎలా డిస్ప్లే అయినాయో చూద్దాం. సో చూడండి, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ఐ కార్డ్ అయితే నాకు ఇక్కడ వస్తుంది.
చూడండి ఇక్కడ ఇంతకుముందు క్రియేట్ చేసిన మనకు ఐకార్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వాటిపైన క్లిక్ చేసినప్పుడు సేమ్ ఇంతకుముందులాగా మనకు లింక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకు ఐకార్డ్స్. ఛానల్లో ఎన్ని ఐకార్డ్స్ క్రియేట్ చేస్తామో మనకు అన్ని లింక్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మీరు ఛానల్లో ఐకార్డ్స్ అయితే అప్లై చేయొచ్చు. ఐకార్డ్స్ వల్ల ఏంటంటే మనకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. అండ్ అట్లాగే మనకు నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది మనకు యూజర్ చూడడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ అట్లాగే మనకు వీడియోస్ అనేది ర్యాంకింగ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది.